హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో మనం 23rd జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు ప్రతిరోజు చూసినట్టే ఈ రోజు కూడా రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం ప్రతిరోజు రెండు స్టాక్స్ని తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. ఈ స్టాక్స్ అన్ని కూడా మన స్కానర్లో బుల్లిష్గా వచ్చినాయి లేదా బేరిష్గా వచ్చినాయి. మూమెంటం స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్, దాంతోపాటుగా బ్రేక్అవుట్ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. సో ఈ రోజు కూడా అలానే రెండు స్టాక్స్ తీసుకుందాం బుల్లిష్గా ఉన్న స్టాక్స్లోంచి. సో ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు సాటర్డే జరిగిన ట్రేడింగ్లో 21,571 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. హైయర్ లెవెల్ నుంచి కొంత ఫాల్ అయింది. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 21,660 ఇమీడియట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేస్తే 21,770. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. దానికన్నా పైన 21,860 మన కీ లెవెల్. మన కీ లెవెల్ కన్నా మనం కింద ఉన్నాం కాబట్టి ఏదైనా ర్యాలీ వస్తే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం. 21,400 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. అది బ్రేక్ అయితే మాత్రం 21,238. ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఎక్స్పైరీ దగ్గరలో ఉంది మనకి, అండ్ 2 రోజుల తర్వాతనే ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ ఎక్స్పైరీని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. అండ్ రోల్ ఓవర్స్ ఈ డేటా అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రాడేలో కొంత వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఒక రేంజ్ అనేది చూసుకుంటే మనకి 21,200 నుంచి 21,800. సో ఈ మధ్యలోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది ఎక్స్పైరీ వరకు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ ట్రేడింగ్ డేలో కొంచెం లోయర్ లెవెల్లో మాత్రం కొంత సపోర్ట్ వచ్చింది, బయింగ్ వచ్చింది బాగానే. లోయర్ లెవెల్లోకి వచ్చినప్పుడు అరౌండ్ 45,700 ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత మంచి ర్యాలీగానే తీసుకుంది. 46,58 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,300. సో 46,300 కన్నా పైన 46,600, ఇది వీక్లీ పివోట్. నెక్స్ట్ మన కీ లెవెల్ వచ్చి 47,045. సో ఈ నెంబర్స్ నోట్ చేసుకొని ఈ లెవెల్స్ ప్రకారం మనం ప్లాన్ చేయొచ్చు ట్రేడ్ చేయడానికి. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 45,500. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 45,000 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ రెండు స్టాక్స్ కూడా మన స్కానర్లో బుల్లిష్గా వచ్చిన స్టాక్స్. ఈ స్టాక్ వచ్చి కోల్ ఇండియా. కోల్ ఇండియాలో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక మంచి మూమెంటం చూసాం అప్ సైడ్కి, అండ్ వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది చాలా రోజుల తర్వాత. ఇక్కడ మనకి ఏంటంటే ఈ కన్సాలిడేషన్ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది స్టాక్లో. ఇది హయ్యర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతుంది. 401 దగ్గర ఒక చిన్న టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది, కానీ దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మనకి మంచి బుల్లిష్ ఫార్మేషన్ కనపడుతుంది. సో ఇది బ్రేక్ చేసి హైయర్ లెవెల్లో 421 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. సో మన ఎంట్రీ పాయింట్ ఇప్పుడు ఉన్న లెవెల్ని ఈ 401ని క్రాస్ చేసినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా పుల్ బ్యాక్లో వీక్లీ పివోట్ లెవెల్ని టెస్ట్ చేసినా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కటి ఈ స్టాక్లో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ మంత్లీ పివోట్ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ఒక బేరిష్నెస్ కనపడవచ్చు. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. మంచి ర్యాలీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. 421ని మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కోల్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చి BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో స్టాక్ డీసెంట్ మూమెంటమే చూపిస్తుంది. చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయింది అండ్ అప్ సైడ్ మూమెంటం కనబడుతుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా కొంత పాజిటివ్గానే క్లోజ్ అయింది. లాస్ట్ మనం 3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే హైయర్ హైస్ హైయర్ లోసే ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఈ క్యాండిల్ నుంచి చూస్తే కొంత పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. ఈ కన్సాలిడేట్ ఏరియాని బ్రేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 196 దగ్గర ఉంది, ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది. కానీ మూమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్ట్రాంగ్ ర్యాలీ అప్ టు 205 వరకు వెళ్ళొచ్చు. 205 ఆర్ 206. ఇది జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉంటుంది. 205 కానీ 206 ఆ లెవెల్స్ దగ్గర. సో మనం కూడా ఈ లెవెల్స్లో ఎక్కడైనా బై చేస్తే ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. అయితే ఒకటి దీంట్లో ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. వీక్లీ పివోట్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే కొంచెం కన్సాలిడేట్ కావచ్చు, మళ్ళీ డౌన్ సైడ్కి
టువర్డ్స్ 182 నుంచి 185 లెవెల్స్ వరకు డౌన్కి రావచ్చు. అయితే 189 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్, అది వీక్లీ పివోట్. సో వీక్లీ పివోట్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. మనం ఇంట్రాడే చేసేటప్పుడు కానీ ఆర్ పొజిషనల్గా చేసేటప్పుడు కానీ ఈ వీక్లీ పివోట్ దగ్గర ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ బుల్లిష్గా వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అదే మనం ఓన్లీ ఇంట్రాడే చేస్తున్నాం అనుకోండి, పొజిషనల్గా కాకుండా ప్యూర్ ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ లెవెల్ దగ్గర 15 మినిట్స్లో మీకు బుల్లిష్నెస్ ఉంటే మాత్రం మీకు ఇంట్రాడేలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బిఈఎల్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఇవన్నీ కూడా టెక్నికల్గా మనం చూసే లెవెల్స్ అన్ని ట్రేడింగ్ పర్పస్ కోసమే చూస్తున్నాము. ఈ స్టాక్లో మన బై సెల్ రికమెండేషన్స్ లాంటివి మాత్రం ఏది కాదు. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.